सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మన మానవీయ విలువలు 6వ క్లాస్లో ఉన్నాం. భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగములోంచి 8 నుంచి 11 వరకు శ్లోకాలు చూద్దాం. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. కృష్ణ పరమాత్మ జ్ఞానం అనే పదానికి విలువలను చెప్పుకొస్తున్నాడని చూసాం. 20 విలువలు చెప్తాడు. అందులో మనం 13 చూసాం. మనం చూసిన ఆఖరిది ఆసక్తి. ఇప్పుడు ఇంకొక 3 చూద్దాము. అవి పుత్రదార గృహాదిషు అనభిష్వంగః నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి. ఇవాల్టి మొదటి విలువ పుత్రదార గృహాదిషు అనభిష్వంగః. ఇందులో 4 అంశాలను చూద్దాం. పుత్రదార గృహాదిషు అనభిష్వంగః అంటే ఏమిటి? మమకారానికి తాదాత్మ్యానికి మధ్య భేదం ఏమిటి? మమకారం అసలు ఉండకూడదా? ఈ విలువను ఎలా పెంపొందించుకోవాలి? మొట్టమొదటి అంశం పుత్రదార గృహాదిషు అనభిష్వంగః అంటే ఏమిటి? ఈ 2 పదాలను కలిపి చూడాలి. ఇదంతా ఒకటే విలువ. పుత్రదార గృహాదిషు ఒక విలువ, అనభిష్వంగ ఇంకొక విలువ కాదు. అభిష్వంగ అంటే తీవ్ర రాగం, అంటే విపరీతమైన మమకారం లేదా అతి స్నేహం అంటారు పూజ్య స్వామీజీ. అనభిష్వంగ అంటే ఈ తీవ్ర మమకారం లేకపోవటం, అతి స్నేహం లేకపోవటం. ఎవరి మీద ఇలాంటి తీవ్ర మమకారం ఉండకూడదు అంటే కృష్ణ పరమాత్మ కొందరిని పేర్కొంటున్నాడు. పుత్రదార గృహాదిషు, పుత్ర అంటే అబ్బాయి, పుత్రలో పుత్రిని కూడా కలుపుకోవాలంటే పిల్లల మీద మమకారం కూడా కలుపుకోవాలి. అలాగే దార అంటే భార్య, భర్త పరంగా చూస్తే భార్య, భార్య పరంగా చూస్తే భర్త, అంటే జీవిత భాగస్వామి మీద మమకారం. గృహం అంటే ఇల్లు, ఇంటి మీద మమకారం. ఆది అంటే మొదలైనవి. అవి ఆ మొదలైనవిలో ఎన్నన్నా కలుపుకోవచ్చు. వస్తువులు, మనుషులు, జంతువులు, వేటి మీదన్నా ప్రేమ అవ్వచ్చు. మనతో సంవత్సరాల తరబడి ఉండేవారి మీద పెంచుకున్న మమకారం. అలా కొంతమంది మనుషులతో, కొన్ని వస్తువులతో బంధం పెంచుకుంటారు. ఆ బంధాన్ని అంత తేలిగ్గా వదులుకోలేరు కూడా. నిజమే, అలాంటి బంధం నుంచి అంత తేలిగ్గా బయటపడలేమని కృష్ణ పరమాత్మ కూడా తెలుసు. అందువల్ల కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? అసలు మమకారం ఉండకూడదు అనటం లేదు, తీవ్రమైన మమకారం ఉండకూడదు అని చెప్తున్నాడు. 2వ అంశం మమకారానికి తాదాత్మ్యానికి భేదం ఏమిటి? ఈ మమకారానికి తాదాత్మ్యానికి మధ్య భేదం తెలుసుకోవటానికి ఏదైనా కొలెస్ట్రాల్ టెస్ట్ ఉన్నట్టుగా ఉందా, లేదా ఏదైనా థర్మామీటర్ ఉందా అంటే అలాంటిదేమీ లేదు. అయినా ఆనందగిరి చాలా అద్భుతంగా ఆయన ఉపభాష్యంలో దీన్ని వివరిస్తారు. శంకరాచార్యుల వారు రాసిన అన్ని భాష్యాలకు ఈ ఆనందగిరి గారు ఉపభాష్యాలు రాశారు. ఎంత డెడికేషనో చూడండి.
ఉపదేశ సాహస్రి కూడా రాశారు. కానీ ఆశ్చర్యంగా వివేక చూడామణికి రాయలేదు. అందువల్ల కొంతమంది అసలు వివేక చూడామణి శంకరాచార్యుల వారి విరచితమేనా అని సందేహపడే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆయన శంకరాచార్యుల వారు రచించిన అన్నిటికీ రాశారు దీనికి తప్ప. సురేశ్వరాచార్యుల వారు రాసిన భాష్యానికి కూడా ఆనందగిరి రాశారు. ఈయన ఇక్కడ మమకారం తాదాత్మ్యం మధ్య భేదం చెప్పుకొస్తున్నారు. మమకారం అంటే బంధం, తాదాత్మ్యం అంటే తీవ్రమైన బంధం అంటారు. ముందు అసలు ఈ మమకారం పెంచుకోకూడదు అన్న విషయాన్నే సరిగా అర్థం చేసుకోరు కొంతమంది. ఒక సన్యాసి దీన్ని చదివి కృష్ణ పరమాత్మ 20 విలువలు పెంపొందించుకోమన్నాడు, అందులో ఒక విలువ భార్యా పిల్లల మీద మమకారం పెంచుకోకూడదు అన్నాడు. ఆ విలువ నేను పాటించాలంటే ముందు నేను పెళ్లి చేసుకోవాలి, భార్యా పిల్లలు వచ్చాక వారి మీద వైరాగ్యం పెంచుకోవాలి అన్నట్ట. అది కాదు దాని అర్థం. గృహస్థులు బంధాల్లో ఉండాలి, కానీ బంధాల్లో కూరుకుపోకూడదు. అంటే మమకారం ఉండవచ్చు కానీ దానితో తాదాత్మ్యం చెందకూడదు. వీటి రెండిటి మధ్య ఉన్న సన్న సూక్ష్మ భేదాన్ని తెలుసుకోవటం ఎలా అంటే, మమకారం అంటే ఒక వ్యక్తిని నావారు అనుకోవటం, లేదా ఒక వస్తువుని నా వస్తువు అనుకోవడం. ఎవరో వివాహాన్ని 2 మాటల్లో విశ్లేషించారు. మేరా మేరీ మారా మారి. మేరా మేరీ అంటే నీకు నేను, నాకు నువ్వు. ఈ మమకారంతో వివాహంలోకి అడుగు పెడతారు. తర్వాతే మొదలవుతుంది మారామారి. మన భాషలో చెప్పాలంటే హోరాహోరీ యుద్ధం మొదలవుతుంది. మమకారంలోని మమ అంటే నాది నావారు. నాది నావారు అనుకునేవేవి మనతో శాశ్వతంగా నిలవవు. కేవలం మమకారం ఉంటే ఈ విషయం మర్చిపోము. మనం ప్రేమించే వస్తువులు మనతో శాశ్వతంగా ఉండవు. నావారు అనుకునేవారు ఎప్పుడో ఒకప్పుడు మన కళ్ళ ముందు నుంచో ఈ లోకం నుంచో వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఉంటాం, మనం ముందుకు సాగాలి. అందువల్ల వారు ఉన్నా లేకపోయినా ఈ జీవిత గమనం కొనసాగక తప్పదు. ఇది గ్రహిస్తే మనకు మితిమీరిన మమకారం లేదని అర్థం. మనం ప్రేమించిన వ్యక్తి మన నుంచి దూరం అయితే ఇక మన జీవితం స్తంభించిపోయిందనుకోవటం తాదాత్మ్యం. మనుషులే కాదు, జంతువుల మీద మమకారం ఉన్నవాళ్ళు, వస్తువుల మీద మమకారం ఉన్నవాళ్ళు తాదాత్మ్యం స్థాయికి వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి దైవ భక్తురాలు, రోజు దేవునికి పూజ చేసేది. తను ఒక పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లి చనిపోయేసరికి దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా నుంచి పిల్లిని తీసుకెళ్ళిపోయాడు, దైవ పూజ కూడా కొన్నాళ్ళు మానేసింది. అంటే ఈ తాదాత్మ్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే విచక్షణ శక్తి కోల్పోతాం. ఎవరి కోసం బతకాలి అనే భావన వస్తుంది. శంకరాచార్యుల వారు అంటారు, పుత్రే పుష్టే అహం పుష్ట, పుత్రే నష్టే అహం నష్ట. వాళ్ళు లేకపోయేసరికి ఇంకా జీవితమే లేదు అనే పరిస్థితికి వస్తారు. ఆ అమ్మాయికి వాళ్ళందరూ నచ్చజెప్పాల్సి వచ్చింది. మనుషులే శాశ్వతం కాదు, ఇంకా పిల్లుల జీవితం చాలా తక్కువ సమయం ఉంటుంది, అవి మరణించక తప్పదు, జీవిత సత్యాన్ని యాక్సెప్ట్ చేయాలి అని. ఒక ఆయనకి ఒక తాతల నాటి కారు ఉంది, దానికి చక్రాలు కూడా పోయాయి. అయినా ఆయన ఆ కారు ఆ ఇంటి ముందు నుంచి తీసేవాడు కాదు. ఫ్లాట్స్లో తక్కిన వాళ్ళు కంప్లైంట్ చేస్తుండే, వాళ్ళు పాడుపడ్డ కారు ఇక్కడ ఉంచటం ఎందుకు, తీయరాదా అంటే ఆయన బతికున్న నాళ్ళు ఆ పిల్లలు కూడా అక్కడి నుంచి తీయలేకపోయారు. అలా పాత వస్తువుల మీద కూడా ఈ తీవ్రమైన తాదాత్మ్యం ఉంటుంది. ఈ తాదాత్మ్యం ఉండేసరికి అధార్మికంగా ప్రవర్తిస్తాం, అధార్మిక చర్యలు చేస్తాం. అంటే ఆలోచన శక్తి లేదా విచక్షణ శక్తి కోల్పోతాము. మనం ఈ భూమి మీదకు ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా ఎదగాలి, ఎవరితోనూ కలిసి వెళ్ళలేము అనే విషయం అర్థం చేసుకోవాలి. చిన్మయానంద స్వామీజీ చెప్తారు, ఎలోన్ టు ఎలోన్ ఆల్ ఎలోన్. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళే మన జీవనయానం ఒంటరిగా సాగాలి అనే విషయం. మమకారం అసలు ఉండకూడదా, మమకారం అసలు ఉండకూడదా అనే సందేహం రావచ్చు ఇది వింటే. కానీ
కృష్ణ పరమాత్మ మమకారం పెంచుకోవద్దు అని ఎన్నడూ చెప్పలేదు. సైకాలజీలో కూడా ఏడవాల్సినప్పుడు ఏడవాలి, క్లేష్ అంటారు. ఆ క్లేష్ రావాలి, దుఃఖం రావాలి అనే చెప్తారు. ఎలాగైతే మనిషికి ఇంత మేరకు నిద్ర అవసరమో అలాగే మనిషికి దుఃఖం కూడా అవసరమే. మీరు నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోకపోతే ఏమవుతుంది? ఏ భగవద్గీత క్లాస్కో వినటానికి వెళ్ళినప్పుడు నిద్ర ముంచుకు వస్తుంది. అలాగే దుఃఖం అనుభవించాల్సిన సమయంలో అనుభవించకపోతే అది వేరే ఎప్పుడో తన్నుకు వస్తుంది. అందుకనే ఒక వ్యక్తి పోయినప్పుడు దుఃఖించే సమయంగా దాన్ని కేటాయిస్తారు. అప్పుడు ఏడవాలి, బాధపడాలి, తక్కిన వారితో దుఃఖాన్ని పంచుకోవాలి. కానీ అప్పుడు జాతస్య హి ధ్రువో మృత్యువు అని చెప్తూ కూర్చోకూడదు. ఎందుకంటే సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే సగానికి సగం అవుతుంది, అంటే భారం తీరుతుంది. అందుకని దుఃఖాన్ని పంచుకోవాలి కూడా, అప్పుడు ఏడవాలి, అప్పుడు అనగదొక్కకూడదు. దీనికి ఎప్పుడూ స్వామీజీ చెప్పే ఉదాహరణ, హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. ఒక స్త్రీ యొక్క భర్త యుద్ధంలో చనిపోతే అతని శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆవిడ ఆ శవాన్ని చూసి రాయిలా బిగుసుకుపోయింది, ఏమీ చలనం లేదు. తక్కిన వాళ్ళందరూ కంగారు పడ్డారు. షీ మస్ట్ వీప్ ఆర్ షీ విల్ డై అన్నారు. ఆవిడ ఏం చలనం లేదు, ఏడవకపోతే చచ్చిపోతుంది అని భయపడ్డారు. అందువల్ల రకరకాలుగా ఆవిడ ఏడ్పించడానికి ప్రయత్నించారు. ముందు ఆయన మంచి గుణగణాలు కీర్తించారు, అవి వింటే అన్నా బాధపడుతుంది అని. ఎట్ షీ నెయిదర్ స్పోక్ నార్ మూడ్. కానీ ఏమీ మాట్లాడలేదు, కొంత కూడా కదలలేదు. తర్వాత ఎవరో ఆ శవం మీద కప్పిన ముసుగుని తీసి అతని మొహం కనపడేలా చూపించారు. ఆ మొహం చూసన్నా ఆవిడకి బోరున దుఃఖం ముంచుకొస్తుందేమో అని ఆశపడ్డారు. ఎట్ షీ నెయిదర్ మూడ్ నార్ వెప్ట్. అప్పుడు కూడా ఇంత కూడా చలనం లేదు, దుఃఖం రాలేదు. రోజ్ ఏ నర్స్ ఆఫ్ 90 years సెట్ హర్ చైల్డ్ అపాన్ హర్ నీ, లైక్ సమ్మర్ టెంపెస్ట్ కేమ్ హర్ టియర్స్, స్వీట్ మై చైల్డ్ ఐ లివ్ ఫర్ ది. అప్పుడు ఒక 90 ఏళ్ల నర్సుకి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆవిడ వెంటనే లేచి వెళ్ళి ఆ అమ్మాయి యొక్క చిన్న పిల్లవాడిని ఆ అమ్మాయి ఒళ్ళో వేసింది. అది చూసి ఇంకా పెను తుఫానులాగా దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది ఆ అమ్మాయి నుంచి. స్వీట్ మై చైల్డ్ ఐ లివ్ ఫర్ ది. నీ కోసం నేను బతుకుతాను. ఇంతవరకు ఎవరి కోసం బతకాలి, నా జీవితం అయిపోయింది అని ఒక రాయిలా బిగుసుకుపోయిన అమ్మాయి తనకి ఇంకో బాధ్యత ఉంది, చంటి పిల్లవాడిని సాకాలి, ఆ పిల్లవాడి కోసమైనా ధైర్యం తెచ్చుకుని బతకాలి అని గ్రహించి అప్పుడు బాధపడుతుంది. ఈ విధంగా మనం బాధపడాలి అనే అంటారు. ఇది రాసింది ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. ఆయన ఇలాంటి దుఃఖకరమైన సన్నివేశాలను చాలా బాగా వర్ణిస్తారు. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ లవ్డ్ అండ్ లాస్ట్ దాన్ నెవర్ టు హ్యావ్ లవ్డ్ ఎట్ ఆల్ అంటారు. అంటే ప్రేమించాలి, ప్రేమించబడాలి, వాళ్ళు పోయినా పర్వాలేదు, కానీ ఆ ప్రేమ అనే అనుభవం ఏంటో తెలియాలి అని. అందువల్ల మనం బండరాయిలా ఉండాలి, అసలు ప్రేమ మమకారం అంటే ఏంటో తెలియకుండా ఉండాలి అని మన శాస్త్రం కానీ కృష్ణ పరమాత్మ కానీ ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి మమకారం ఉండకూడదని కాదు దీని అర్థం, మమకారం ఉండాలి. డాక్టర్లు చూడండి, మనలో ఏదైనా పుండు వస్తే ఆ పస్సుని తీసేస్తారు. ఆ విధంగా మనలో ఒక దుఃఖం ఏర్పడితే ఆ దుఃఖాన్ని బయటికి వెలిబుచ్చాలి, అది దాని అర్థం. మమకారం ఎందుకు ఉండకూడదు అంటే ఇంకొక కోణంలోంచి ఆలోచిస్తే జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మనం మొదటి స్టేషన్లో రైలు ఎక్కి చివర్లో దిగుతాం, మధ్యలో అనేక స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఎవరో మధ్యలో ఎక్కుతారు, మధ్యలోనే దిగిపోతారు. ఆ ఉన్న కాసేపట్లో మనకి పరిచయం అవుతారు, అవసరమైతే కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు, ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకుంటాం. కానీ అంతవరకే, వారి గమ్యం వచ్చేసరికి మన కోసం వారు ఆగరు, వారు దిగిపోతారు. జీవితం కూడా అంతే. ఈ భూమి మీద మన జీవనం ఒక రైలు పెట్టెలో ప్రయాణం లాంటిది. ఎందరో అతి సన్నిహితంగా వస్తారు, విడదీయరాని బంధం ఏర్పడినట్టే ఉంటుంది.
కానీ ఎప్పుడో ఆశించని విధంగా ఆ బంధం విడిపోతుంది. ఆ బంధం విడిపోయినా మనం ముందుకు సాగక తప్పదు. ఇక్కడ మనం బేరీజు వేసుకోవాలి. ఆ వ్యక్తి లేకపోతే జీవితం శూన్యం అనిపించినా, అసలు నేనింక బతకలేను, విషం తాగి చచ్చిపోతాను అనిపించినా, అది తీవ్రమైన బంధం లేదా తాదాత్మ్యం అవుతుంది. కానీ వారు ఉన్నా లేకపోయినా నా ఒంటరి ప్రయాణం కొనసాగక తప్పదు అని అర్థం చేసుకోగలిగితే అది హద్దులో ఉన్న మమకారం అవుతుంది. వారి మరణంతో మన జీవితం స్తంభించిపోయింది అనకూడదు. అంటే మమకారం ఉండవచ్చు కానీ తాదాత్మ్యం కూడదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ విలువను ఎలా పెంపొందించుకోవాలి? అంతకు ముందే చూసినట్టుగా వీరి మీద ప్రేమని మనం పూర్తిగా చంపుకోనవసరం లేదు. కృష్ణ పరమాత్మ కూడా తెలుసు. భార్య, పిల్లలు, ఇల్లు ఇలాంటివి మనకి చాలా ఆత్మీయమైన వాళ్ళు, ఆత్మీయమైన వస్తువులు. కానీ వారితో తాదాత్మ్యం చెందకూడదు. అంటే వారిని కూడా ఆబ్జెక్టివ్‌గా చూడాలి. మనం ఆసక్తి గురించి నేర్చుకున్నప్పుడు ఎవరిని, దేన్ని నాది అనలేము అని నేర్చుకున్నాం. అంటే ఎవరి మీద మనకి ఓనర్‌షిప్ లేదు. పూర్తిగా నా వాళ్ళు అనే హక్కు మనకి లేదు. ఇంకా వెనక్కి వెళ్తే ఇంద్రియార్థేష వైరాగ్యంలో ఏమన్నాము? మన ఇంద్రియాలను ఏ వస్తువులైతే ఆకర్షిస్తున్నాయో అవి శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలను ఇవ్వలేవు అని తెలుసుకోవాలి అన్నాం. ఆసక్తి దగ్గరికి వచ్చేసరికి ఆ వస్తువులకి మనకి మధ్య బంధుత్వం లేదు. అవి అచ్చంగా మనవి కాదు అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇందులో అనభిష్వంగలో ఒక స్టెప్ పైకి ఎక్కుతాం. ఈ రెండు అర్థమైతే అప్పుడు అవి మన నుంచి దూరమైనా కూడా అయ్యో అవి దూరం అయిపోయాయనే, అవి లేకపోతే నా జీవితం లేదు అనే విషయం అంతగా బాధించదు. అవి నావి కాదు, అవి శాశ్వతం కాదు అనే సత్యంలో నిలబడతాం కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోగలుగుతాము. ఇంకొక శాశ్వత పరిష్కారం భగవద్గీత క్లాసులు క్రమం తప్పకుండా అటెండ్ అవటమే. ఇక్కడితో పుత్రధార గృహాదిషు అనభిష్వంగ అయిపోయింది. ఇప్పుడు తర్వాత విలువకు వెళ్దాము. అది నిత్యం సమచిత్తత్వంచ ఇష్టానిష్టోపపత్తిషు. ఇది 15వ విలువ. ఇందులో కూడా కొన్ని ప్రశ్నలు చూద్దాం. నిత్యం సమచిత్తత్వంచ ఇష్టానిష్టోపపత్తిషు అంటే ఏమిటి? ఎందుకు సమచిత్తత్వం పాటించాలి? జీవితం ఎందుకు సుఖదుఖాల మేలు కలయిక? ద్వంద్వాలకు అతీతంగా ఎలా ఎదగాలి? సమచిత్తత్వం ఎలా పాటించాలి? ముందు నిత్యం సమచిత్తత్వం చ ఇష్టానిష్టోపపత్తిషు అంటే ఏమిటి? ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా సమత్వం పాటించాలి. ఇది కర్మయోగం యొక్క సారం. యోగస్థ కురు కర్మాని సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ సమత్వ భావననే యోగం అంటారు. అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కాకపోతే ఇక్కడ సమత్వం బదులు సమచిత్తత్వం అంటున్నాడు. ఎందులో ఉండాలి సమభావన? ఇష్ట అంటే ఇష్టమైన పరిస్థితుల్లో, అనిష్ట అంటే ఇష్టం లేని పరిస్థితుల్లో కూడా, ఉపపత్తి అంటే ప్రాప్తి అంటే అది వచ్చినప్పుడు. ఇష్టమైన పరిస్థితి వచ్చినా ఇష్టం లేని పరిస్థితి వచ్చినా కూడా ఎలా ఉండాలి అంటే సమచిత్తత్వం, సమభావనతో ఉండాలి. అంటే పొంగిపోకూడదు, కుంగిపోకూడదు. ఇష్టమైనది జరిగినప్పుడు ఆకాశం అంచులు దాటినట్టు అనిపిస్తుంది. ఇష్టం లేనిది జరిగినప్పుడు పాతాళంలోకి కుంగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఆ రెండిటికి చలించకూడదు. ఎందుకు? ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అంటారు. ఈ సంఘటన కూడా వెళ్ళిపోతుంది. మనని ఆకాశం అంచులకి తీసుకెళ్లిన సంఘటన, పాతాళం లోతులు కొలిచిన సంఘటనలు కూడా మాయమవుతాయి. ఏది శాశ్వతంగా ఉండదు. ఆఖరికి శని దశ కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎందుకు సమచిత్తత్వం పాటించాలి? ఎటువంటి క్లిష్ట పరిస్థితిని కూడా మనం ఒక ఏడాది 2 ఏళ్ల పాటు ఓపికగా భరించగలిగితే దానికి తేలిగ్గా అలవాటు పడిపోతాం.
గతుకుల రోడ్డు మీద వెళ్ళాల్సి వచ్చినప్పుడు మొదట్లో అవస్థ పడతాం. తర్వాత వాటికి కూడా అలవాటు పడిపోతాం. ఇంకా చెప్పాలంటే హఠాత్తుగా ఆ రోడ్లని బాగు చేస్తే మనకి ఇబ్బందిగా ఉంటుందేమో కూడా. అదేవిధంగా ఎటువంటి పరిస్థితి వచ్చినా సమభావన కలిగి ఉండాలి. అసలు ఏమీ స్పందించవద్దని చెప్పటం లేదు. మనసు అనేది సున్నితమైనది. అది బండరాయి కాదు, యంత్రం అసలే కాదు. అందువల్ల దానికి ఉన్న సహజ గుణం స్పందించటం. కాకపోతే ఈ స్పందన మితిమీరి ఉండకూడదు, హద్దుల్లో ఉండాలి. అసలు ఇష్టానిష్ట పరిస్థితుల్లో సమచిత్తం ఉండాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడంటేనే దానిలో ఉన్న గూఢార్థం అర్థమవుతోంది. ఏమిటది? ఎవరైనా సరే ఇష్టమైన పరిస్థితులను అయిష్టమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఏ శాస్త్రం కూడా అన్ని పరిస్థితులను మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో చెప్పదు. శాస్త్రం ప్రాయశ్చిత్త కర్మలను చెప్పినా కూడా అవి కూడా క్లిష్ట పరిస్థితులను కొంతవరకు మాత్రమే సానుకూలం చేయగలవు, కానీ పూర్తిగా అనుకూల పరిస్థితులుగా మార్చలేము. ఎవరి జీవితం కూడా 100కి 100 సాఫీగా సాగిపోదు. ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి. 3. జీవితం ఎందుకు సుఖదుఖాల మేలు కలయిక? జీవితం సుఖదుఖాల మేలు కలయిక అని మన పురాణ గాథలు చూస్తుంటే అర్థమవుతుంది. ధర్మానికి మారు పేరైన ధర్మరాజు అష్టకష్టాలు పడ్డాడు. సత్య హరిశ్చంద్రునిగా పేరు పొందిన హరిశ్చంద్రుడు ఎన్నో బాధలను ఎదుర్కొన్నాడు. అవతారాలుగా కిందకి దిగి వచ్చిన రాముడు, కృష్ణుడు కూడా జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అవతారాలకే తప్పనప్పుడు మానవ మాతృలైన మనమెంత? జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం ఉండి ఉంటే నలమహారాజు అవస్థపడి ఉండేవాడు కాదు, రాముడు బాధపడి ఉండేవాడు కాదు, యుధిష్ఠిరుడు కష్టాలు ఎదుర్కొని ఉండేవాడు కాదు. అలాంటి గొప్పవారు కూడా అవస్థపడ్డారు అంటే దాని అర్థం జీవితం సుఖదుఖాల మేలు కలయిక అని తెలుస్తోంది. ఎందుకు భగవంతుడు ఇలా సుఖదుఖాల మేలు కలయికగా చేయాలి అంటే భగవంతుడు శాస్త్రము చెప్పేది ఒకటే. ఆధ్యాత్మిక ఎదుగుదల పొందాలంటే కష్టాలు ఉండాలి. నిజానికి కష్టం వచ్చినప్పుడే ఆధ్యాత్మిక ఎదుగుదల ఎక్కువ అవుతుంది కూడా. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే మనకి భగవంతుడు గుర్తుకు వస్తాడు. అందువల్ల ద్వంద్వాలు జీవితంలో ఉండి తీరుతాయి. కానీ వేదాంతం మనం ఈ ద్వంద్వాలకు అతీతంగా ఎలా ఎదగాలో నేర్పిస్తుంది. రీడర్స్ డైజెస్ట్ లో ఒక ఆర్టికల్ వస్తుంది. బాగా వృద్ధి చెందిన ఒక దేశం అసలు ఏ సమస్య లేకుండా ఆ దేశాన్ని తీర్చిదిద్దాలి అని అనుకుంటుంది. కానీ వాళ్ళకి జరిగిన ప్రతి అనుభవం రిస్కుని కానీ ప్రతికూల పరిస్థితులను కానీ తప్పించలేము అని తెలుస్తుంది. ఆ విధంగా సమస్యే లేకుండా ఉండదు జీవితం. సమస్య ఉంటుంది, కానీ దాని నుంచి ఎలా ఎదగాలో నేర్చుకోవాలి అని మనకి అనుభవం నేర్పిస్తుంది, శాస్త్రం చెప్తుంది, భగవంతుడు కూడా చెప్తున్నాడు. 4వ అంశం ద్వంద్వాలకు అతీతంగా ఎలా ఎదగాలి. జీవితం ద్వంద్వాల మేలు కలయిక అని చూసాం. కృష్ణ పరమాత్మ జ్ఞాని ఎలా ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడో సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటాడు. శీతోష్ణ సుఖ దుఃఖాలను అంతా సమానంగా తీసుకుంటాడు జ్ఞాని అని చెప్తాడు. ఇంతకుముందు మమకారం విషయంలో ఏమన్నాం? మమకారాన్ని తాదాత్మ్యంగా అవ్వకుండా చూసుకోవాలి అన్నాం. ఇప్పుడు కూడా అంతే. సమచిత్తత్వం అంటే అసలు రియాక్షన్ ఉండకూడదు అనట్లేదు, కానీ ఓవర్ రియాక్షన్ ఉండకూడదు, అతిగా స్పందించకూడదు. ఓవర్ రియాక్షన్ చూపించేసరికి ఏమవుతుంది? భాష అదుపు తప్పుతుంది. వాళ్ళని ఒక దెబ్బ కూడా వేస్తాం, తర్వాత జీవితాంతం బాధపడతాం. లేదా మనని ఎవరో ఒక 35 ఏళ్ల కిందట అన్న మాట ఈ రోజు కూడా తలుచుకుని బాధపడతాం. ఒక పెళ్లి కూతుర్ని పెళ్లిలో పెళ్లి కొడుకు చుట్టం వచ్చి, ఏమిట్రా ఇంత నల్లటమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, చీకట్లో చూస్తే ఆవిడ పళ్ళు తప్ప ఏమీ కనపడటం లేదు అన్నట్ట. ఆ మాట ఆవిడ మనసులో పెట్టుకుని పెళ్ళాక ఇంకా మళ్ళీ ఎన్నడూ ఆ చుట్టాన్ని కలవనే లేదు, వాళ్ళ ఇంటికి రానివ్వలేదు. అలా ఒక మాట అంటే అది అవతల వాళ్ళని ఎంత బాధ పెడుతుందో అన్న విషయం మనం గుర్తుంచుకుంటే మనం ఇంతగా కామెంట్ చేయము, ఇంతగా ఓవర్ రియాక్ట్ అవ్వం. కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ మైండ్ ఉండాలి.
దానికి స్వామీజీ ఎప్పుడు చెప్పే పరీక్ష FIR, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్. ఎంత తరచూ కోపం వస్తోంది, అంత ముందు ఎక్కువగా వస్తే ఇప్పుడు మనం కొంత అదుపులో పెట్టుకున్నాక ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతూ రావాలి. తర్వాత ఇంటెన్సిటీ, ఎంత తీవ్రంగా వస్తుంది, ఆ తీవ్రత ఎక్కువైన కొద్దీ అది మాటల్లో చేతల్లో కనబడుతూ ఉంటుంది. ఆ తీవ్రతని తగ్గించుకుంటూ రావాలి. తర్వాత రికవరీ పీరియడ్, ఎంత తొందరగా ఆ కోపం నుంచి బయటపడగలుగుతున్నాము ఇది కూడా చూసుకోవాలి. ఎలాగైతే ఆరోగ్యకరమైన శరీరం జలుబు చేసినా దగ్గు వచ్చినా తొందరగా ఇమ్యూనిటీ వల్ల బయటపడుతుందో ఆ విధంగా మీకు మానసిక అనారోగ్యం వచ్చినా దాని నుంచి బయటపడాలి. మానసిక అనారోగ్యం అంటే కోపం, ఈర్ష, ద్వేషం ఇటువంటి భావాలు ఏదైనా. మనం కోపంతో ఉదాహరణగా చూసాము, కానీ దీన్ని ఏ భావానికన్నా తీసుకోవచ్చు. ద్వేషానికి తీసుకోవచ్చు, లోభానికి తీసుకోవచ్చు, దేనికైనా తీసుకోవచ్చు. ఈ సందర్భాలలో మనం తరచూ అతిగా చెల్లించకుండా ఉండేలాగా అలవాటు చేసుకోవాలి. అపజయం ఎదురైనప్పుడు ఈ సమచిత్తత్వం పాటించటం ఎలా అన్నదానికి ఒక జ్ఞాని ప్రవర్తన చూస్తాం మనం. అతను ఎలా చూస్తాడు అంటే తన పరంగా ఆలోచించకుండా ఆబ్జెక్టివ్ గా చూస్తాడు. అంటే ఒక ప్రకృతి సూత్రాన్ని అతను అర్థం చేసుకుంటాడు. ఒక జ్ఞానికి పరిగెత్తుకుంటూ వచ్చి అతని అనుయాయుడు, సార్ మీ ఓడ మునిగిపోయింది అంటాడు. ముందు వాట్ అని చెప్పి మళ్ళీ సో వాట్ అంటాడు. వాట్ అనేది అతనికి వినపడక కాదు, తనకి తను చెప్పుకుంటున్నాడు, అయ్యో ఇలా అయిందా అని. మళ్ళీ వెంటనే గుర్తు తెచ్చుకుని సో వాట్. ఓడన్నాక సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు మునగటం, తేలటం జరిగే విషయమే, అది తప్పదు. ఇతను అంత నిశ్చింతగా ఉండటం చూసి ఇతను ఈ అనుయాయుడు, అయ్యా ఓడ మునిగిపోవడమే కాదా, ఓడలో వస్తున్న మీ కుటుంబం కూడా మునిగిపోయింది అంటాడు. మళ్ళీ వాట్ అని మళ్ళీ సో వాట్ అంటాడు. అంటే మొదటి వాట్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్, కానీ వెంటనే అతను FIR దాటాడు. అందుకని వెంటనే ఫిలాసఫీ గుర్తొస్తుంది. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళెవరు తనవారు కాదు, వాళ్ళు లేకపోవటం తనకి తీరని లోటే, కానీ వాళ్ళ వల్ల జీవితం ఆగిపోదు అని తెలుసుకున్నాడు. అతను ఇంకా చెప్తాడు, మీ కుటుంబమే కాదు మీ ఆస్తి మొత్తం పోయింది, మీరు రోడ్డు మీద నిలబడ్డారు అని. అప్పుడు కూడా అంతే, వాట్ సో వాట్. అంటే ఆస్తి మొత్తం పోయినా తను ఉన్నాడు, ఇంకా తనలో శక్తి ఉంది, ఇంకా మళ్ళీ ప్రయత్నం చేసి అంతా ఏర్పరచుకుంటాడు, సంపాదించుకుంటాడు అని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే తను బాధపడ్డంత మాత్రాన ఇవేమైనా మారుతాయా? ఓడ లేచి పైకి వస్తుందా? భార్యాపిల్లలు బతికి వస్తారా? ఆస్తి అంతా వెనక్కి వస్తుందా? ఇష్టమైనవి జరగని, ఇష్టం లేనివి జరగని మనమేమీ చేయలేం. ప్రతిదీ జీవితంలో మారుతూనే ఉంటుంది. వాతావరణం ఈ రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు, మనుషులు ఇవాళ ఉన్నట్టు ఇంకో రోజు ఉండరు, మనమే ఇవాళ ఉన్నట్టు ఇంకో రోజు ఉండం. కానీ వాటన్నిటితో పాటు మనం మారిపోయి బాధపడిపోకుండా ఇవి మార్పు సహజం, వాటిని మనం ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించుకోవటం నేర్చుకోవాలి అనే విషయం అర్థం చేసుకోవాలి. అంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రాక్టికల్గా ఆలోచించాలంటే మన రాగద్వేషాలు అందులోకి ప్రవేశపెట్టకుండా ప్రకృతి సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ప్రకృతి సూత్రం ఇందాకే చూసాం, ఏది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు, ఏది నాకు పూర్తిగా సంబంధించింది కాదు, కాబట్టి వాటిని కోల్పోయినా కూడా నేను బాధపడకూడదు అనే విషయం తెలుసుకుంటే ఈ సమచిత్తత్వం ఏర్పడుతుంది. అందువల్ల బలం అంటే మిరకిల్స్ జరగటం కాదు, బలం అంటే ఉన్న సిచ్యుయేషన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలగటం. వేదాంతం ఈ జగత్తు మిథ్య అంటుంది. అంత వేదాంతంలోకి వెళ్ళలేకపోయినా ప్రకృతి సూత్రాన్ని అర్థం చేసుకున్నా చాలు. నా ఇష్టాయిష్టాల ప్రకారం ప్రకృతి నడుచుకోదు. జగత్తు మిథ్య అని తెలిసినా నా వాళ్ళు శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటాను నా ఇష్టాయిష్టాల ప్రకారం. అలా కాకుండా
జగత్తుతో పాటు నా వాళ్ళు కూడా శాశ్వతం కాదు, నా వస్తువులు కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలి. సో ఒక సత్యాన్ని ఆబ్జెక్టివ్గా చూస్తే ఏ సమస్య ఉండదు. అప్పుడే మనం నిర్ణయాలు కూడా సరిగా తీసుకోగలుగుతాము. సో ఇప్పుడు ఆఖరి అంశం, సమచిత్తత్వం ఎలా పాటించాలి? దానికి 2 మార్గాలున్నాయి. అవి కర్మయోగం, జ్ఞానయోగం. కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ లాంటిదైతే జ్ఞానయోగం అంతిమ వైద్యం. ఎవరికైనా రోడ్డు ప్రమాదం జరిగితే అతనికి అప్పుడే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. ధారగా రక్తం కారిపోతుంటే దాన్ని ఆపాలి. అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాం కదా అని అక్కడే ఆగిపోకూడదు. వెంటనే ఆసుపత్రి తీసుకెళ్ళి తదనుగుణమైన వైద్యం చేయించాలి. అలాగని ఎలాగో ఆసుపత్రి తీసుకెళ్తాం కదా అని ఫస్ట్ ఎయిడ్ మానకూడదు. రెండూ ముఖ్యమే. అదేవిధంగా కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ లాంటిది. అది తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది. కానీ శాశ్వతమైన శాంతి కావాలంటే జ్ఞానయోగానికి వచ్చి తీరాలి. కర్మయోగం అంటే ఈశ్వరార్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి. ఏ పని చేసినా ఈశ్వరునికి అంకితం చేస్తున్నామనే అంకిత భావంతో చేయాలి. ఆ పనికి ఏ ఫలం వచ్చినా సాక్షాత్తు భగవంతుడి నుంచే వచ్చిందనే ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. అలా స్వీకరించగలిగితే సమత్వం వస్తుంది. దాన్ని ఎప్పుడు పాటించాలి అంటే ఎప్పుడూ పాటించాలి. ఈ సమత్వం పాటించడానికి ఒక సేయింగ్ ఉంది. అదేమిటంటే, ఓ భగవంతుడా, నేను మార్చగలిగే పరిస్థితులను మార్చగలిగే శక్తిని నాకు ఇయ్యి. నేను మార్చలేని పరిస్థితులను తట్టుకు నిలబడగలిగే ధైర్యాన్ని నాకు ఇయ్యి. నేను ఏవి మార్చగలనో ఏవి మార్చలేనో తెలుసుకునే తెలివితేటలను నాకు ఇయ్యి అని. కానీ మనం ఏం చేస్తాం, దానికి భిన్నంగా చేస్తుంటాం. మార్చగలిగిన పరిస్థితులను కూడా మనం నా కర్మ ఇది తప్పదు అనుకుని నిస్సహాయంగా స్వీకరిస్తాం. మార్చలేని పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి ప్రయత్నించి విఫలమవుతూ ఉంటాం. ఈ ప్రారబ్ధ కర్మ అని ఎప్పుడు అనుకోవాలి, ఎప్పుడు యుద్ధం చేయాలి? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ యుద్ధం చేయాలో అక్కడ యుద్ధం చేయి, కాబట్టి యుద్ధం చేయి అర్జున అని అర్జునుడికి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. వాళ్ళు నా వాళ్ళు అనుకుని దుర్మార్గులను శిక్షించకుండా వదిలివేయటం కూడా తప్పే. అది తప్పుగా చూపించిన అహింస అవుతుంది. అందువల్ల ఎప్పుడు చర్య చూపించాలి, ఎప్పుడు చూపించకూడదు అనే విషయం గ్రహించుకోవాలి. ఈ సమత్వం పాటించడానికి ముందు కర్మయోగం, జ్ఞానయోగం పాటించటం అని చూసాము. ఇప్పుడు ఇంకో 2 కోణాల నుంచి చెప్తున్నారు స్వామీజీ. అసలు ఈ సమత్వం ఎందువల్ల మనం పాటించలేకుండా ఉన్నాం, దానికి శత్రువు ఏమిటి అంటే మనలో ఉన్న ఈర్ష, కోపం, ద్వేషం, ఇటువంటి సమస్యలు. కాబట్టి ముందు వాటిని అటాక్ చేయాలి. అంటే ముందు కాన్సిక్వెన్సెస్ని, తర్వాత కాజెస్ని. అంటే మనం ఒక కోపం చూపిస్తున్నాము అంటే ఆ కోపం వల్ల వచ్చే ఫలితం ఏమిటి, అసలు ఆ కోపం ఎందువల్ల వస్తుంది, ఈ 2 చూడాలి. ఉదాహరణకు ఒక రోగం వచ్చిందనుకోండి, దాన్ని ఎలా నయం చేస్తాడు వైద్యుడు? ఆ రోగం తీవ్రత చెందకుండా దానికి వైద్యం చేస్తాడు. కానీ అది తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. ఆ రోగం ఎందుకు వచ్చిందో మూల కారణం తెలుసుకుని దానికి మందు వేస్తే గాని ఆ రోగం నయం అవ్వదు. ఉదాహరణకి జ్వరం వస్తే క్రోసిన్ వేస్తే తాత్కాలికంగా అది నయం అవుతుంది, కానీ యాంటీబయాటిక్స్ ఇస్తే గాని ఆ రోగం నయం అవ్వదు. అలాగే కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు చూస్తే, కోపం వస్తే ఏం చేస్తాము, మాటలతో అవతలి వాళ్ళని హింసిస్తాము, లేదా ఇంకా ఎక్కువైతే ఓ దెబ్బ కూడా వేస్తాము. కోపం వచ్చినప్పుడు విచక్షణా శక్తిని కోల్పోతాము. శంకరాచార్యుల వారు అంటారు, మాతరం అపి ఆక్షిపతి గురువునపి ఆక్షిపతి. తల్లి అని కూడా చూడడు, గురువు అని కూడా చూడడు, వాళ్ళని కూడా విమర్శిస్తాడు కోపం వచ్చిన వ్యక్తి అంటారు. ఈ రోజుల్లో తల్లిని విమర్శిస్తూనే ఉంటారు, అది వేరే విషయం. తల్లిని కూడా అని అంత ఆశ్చర్యంగా చెప్తున్నారంటే తల్లిని ఎలా
దైవ స్వరూపంగా చూడాలో చూడండి. ఇది ఫలితం. అంటే కోపం వస్తే ఎదురుకుండా ఉన్నది ఎవరు? తల్లా, గురువా ఏమిటి అని కూడా చూడం. భగవద్గీతలోనే గురువుని కూడా ఆక్షేపిస్తాడు దుర్యోధనుడు అని చూస్తాం. ఇలా ఫలితాలను మాత్రమే చూస్తే లాభం లేదు. ఈ కోపం ఎందువల్ల వచ్చింది అనే ఆ కారణం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, అజ్ఞానం ఒకటే ఉంటుంది కానీ దానికి కారణాలు అనేకం ఉండవచ్చు. ఎవరో ఏదో మన గురించి అన్నారు అని విని వెంటనే కోపం తెచ్చుకుని వారి మీద చర్య తీసేసుకుంటాం. వారు అన్నది నిజమా కాదా కేవలం పుకారా అనే విషయం మనం పట్టించుకోం. అసలు అజ్ఞానం ఎందువల్ల ఏర్పడుతుంది అంటే ఆత్మ అజ్ఞానం వల్ల. కానీ అది మనం వేదాంతంలోకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇంకా జ్ఞానయోగ్యతా స్థితిలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏమిటి కారణం అంటే రాగద్వేషాలు చాలా శక్తివంతమైన కారణం. ఈ రాగద్వేషాలు మనలో బాగా లోతుగా ఊరుకుని పోయి ఉంటాయి అని పూజ్య స్వామీజీ అంటారు. సుప్త చేతన మనస్సులోకి అవి ఇంకిపోతాయి. కొంతమంది ఎప్పుడూ చిటపట్లు ఆడుతూ ఉంటారు, చిరుబురులు ఆడుతూ ఉంటారు. అంటే ఏమిటి కారణం అని దాన్ని అనలైజ్ చేస్తే వాళ్ళకి లోతుగా ఏదో కోపం ఉంది. చిన్నప్పుడు ఏవో అవస్థలు పడ్డారు, ఏదో బాధపడ్డారు. ఆ బాధని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. యు ఆర్ నాట్ ద టార్గెట్ అని ఒక నవల ఉంది. ఎవరైనా మీ మీద అరిచారు అంటే మీరు చేసిన పనికే మిమ్మల్ని అరవటం లేదు. వాళ్ళు ఏదో సమస్యలో ఉన్నారు, మీరు ఎదురయ్యారు, మీరు విక్టిమ్ అయ్యారు. ఆ విధంగా కొంతమంది చిరుబురులు ఆడుతూ ఉంటారు. వాళ్ళకి కారణం వేరే ఉంటుంది. కానీ కనపడ్డ ప్రతి వారి మీద మీ మీద అరుస్తూ ఉంటారు వాళ్ళు. అంటే దీన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటుంది సైకాలజీ. బాస్ మీద అరవలేకపోతే భార్య మీద అరుస్తారు, భార్య మీద అరవలేకపోతే పిల్లల మీద అరుస్తారు, పిల్లల మీద కూడా అరవలేకపోతే కుక్కని వెళ్ళి హింసిస్తారు. అలా రకరకాలుగా వాళ్ళ కోపాన్ని వేరే వాటి మీద తీర్చుకుంటారు. ఈ ట్రాన్స్ఫరెన్స్ లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. ఒకరి మీద చూపించాల్సిన కోపాన్ని ఇంకొకరి మీద చూపించటం, ఒక చోటులో చూపించాల్సిన కోపాన్ని ఇంకొక చోటులో చూపించటం, ఒక సమయంలో చూపించాల్సిన కోపాన్ని ఇంకొక సమయంలో చూపించటం. అంటే చిన్నప్పుడు రాజుకున్న కోపం, ఈ సుప్త చేతన మనసులో అణిగి ఉన్న కోపం కొన్ని సంవత్సరాల తర్వాత వేరే రూపంలో బయటికి వస్తుంది. కొంతమంది నేరస్తుల జీవిత చరిత్ర చదివితే వాళ్ళు చిన్నప్పుడు చాలా అవస్థలు పడి ఉంటారు. స్త్రీల మీద ఎందుకో ద్వేషం ఏర్పడుతుంది. ఆ ద్వేషం మొత్తం స్త్రీ జాతికే హాని కలిగించేంత నేరంగా మారుతుంది. అలా ఒక కారణం లోపల ఉండి ఉంటుంది. అలాగే చూడండి, కొంతమంది ఉద్యోగ విరమణ అయ్యాక చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. ఇన్నాళ్ళు తనకిస్తున్న గౌరవం ఎదుటి వాళ్ళు ఇవ్వటం మానేశారు అనే భావనలో కుంగిపోతూ ఉంటారు. వీళ్ళు పిలవంగానే ఎదుటివారు పలకకపోతే వాళ్ళు ఏ కారణం వల్ల పలకలేదో వీరికి తెలియదు. చూసావా, నేను ఉద్యోగంలోంచి విరమించాక వీళ్ళకి నేనంటే అలుసైపోయింది, నా మాట అంటే లెక్కలేదు, ఆఖరికి ఓ చిన్న మాటకు కూడా జవాబు ఇవ్వలేకుండా ఉన్నారు అని బాధపడతారు. అలా కొంతమంది నిర్లక్ష్యం చేసే సందర్భం కూడా లేకపోలేదు. భజగోవిందంలో చూస్తాం, యావత్ విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త. ఉద్యోగానంతరము చూడవలనమ్మ ఆయ సౌభాగ్యములని ఒక సామెత ఉంది. ఎప్పుడైతే డబ్బు, ఆస్తి, హోదా ఇవన్నీ మాయమవుతాయో మన చుట్టూ బెల్లంలా తిరిగిన మనుషులు కూడా మాయమైపోవచ్చు. ఒకవేళ వాళ్ళు మాయం అవ్వకపోయినా కూడా మనమే చూసావా నేనంటే లక్ష్యం లేదు అనుకునే అవస్థ ఉంది. అందువల్ల మనమే మనని పరిశీలించుకోవాలి. వాళ్ళని తిట్టే కన్నా ఎందుకు నాకు వీళ్ళ మీద ఇంత కోపం వస్తోంది అని ఆలోచించాలి. కొంతమంది చెప్తారు, పిల్లలు లేని వాళ్ళు, భర్తని చిన్న వయసులోనే పోగొట్టుకున్న వాళ్ళు, ఒంటరిగా జీవితం గడుపుతున్న వాళ్ళు ఏదో విధంగా లోపల కసి పెంచుకుంటారు. ఆ కసిని ఏదో విధంగా ప్రపంచం మీద చూపిస్తూ ఉంటారు. అందువల్ల ఏమిటి నా సమస్య ఏమిటి అని ఎవరికి వాళ్ళనే
చిన్న సైకలాజికల్ టెస్ట్ పెట్టుకోవాలి. దీన్నే మాండూక్యంలో కషాయం అన్నారు గౌడపాదాచార్యుల వారు. మనం నిధిధ్యాసనం చేస్తున్నప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలా మనలో మనకు తెలియకుండా పాతుకుపోయిన బాధలు, దుఃఖాలు బయటికి వస్తాయి. అది మన ఇబ్బంది పెడతాయి అని చెప్తారు. అలా అవి బయటికి వచ్చేలాగా మనం చేసుకుని దానికి మార్పు చూడటానికి ప్రయత్నించాలి అని స్వామీజీ చెప్తున్నారు. మనం ఇలా అనవసరంగా అవతల వాళ్ళ మీద విరుచుకు పడుతున్నాము అని మనకి ఎలా తెలుసు అంటే, ప్రతి చిన్నదానికి రెచ్చిపోతూ ఉంటే అప్పుడు మనని బేరీజ్ వేసుకోవాలి. తప్పు వారిలో ఉందా, నాలో ఉందా? ఎందుకు అందరూ నన్ను చూసి పారిపోతున్నారు, నేనంటే ఎందుకు భయపడుతున్నారు అని బేరీజు వేసుకుంటే, నేనే అయిన దానికి కాని దానికి చిటపట్లాడుతున్నాను అని తెలుస్తుంది. అందులో ఈ భగవద్గీత క్లాసులు వినేవాళ్ళు, ఇలా స్వామీజీ లెక్చర్లు వినేవాళ్ళు ఏదన్నా కోపం వచ్చినా కూడా, అయ్యో స్వామీజీ ఎవరి మీద అరవకూడదన్నారు, నేను అరవకూడదు అని గుర్తు తెచ్చుకుని అతి కష్టం మీద వాళ్ళని అదుపులో పెట్టుకుంటారు. కానీ ఇవన్నీ ఏమవుతాయి అంటే తాత్కాలికంగానే ఉంటాయి. మనం బలవంతంగా ఒకదాన్ని అణగదొక్కితే దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండలేదు. వివేకం చూపించాలంటే మనం ఎందువల్ల మనం అరుస్తున్నాము అనే ఆ కారణాన్ని శోధించాలి. ఇంత తేలిగ్గా సమచిత్తత్వం పాటించలేము అనుకుంటే దయానంద స్వామీజీ చాలా తేలిక మార్గం చూపిస్తున్నారు. అదేమిటో చూద్దాం. ఎదుటి వారి మీద అరవకూడదు అంటున్నారు. అది వాళ్ళని బాధిస్తుంది. నీలో నువ్వు కుమిలిపోకూడదు, అది నిన్ను తినేస్తుంది. అసలు కారణం ఏమిటో అనలైజ్ చేసి చెయ్యాలి అంటే అది చాలా కాలం పడుతుంది. మరి ఏం చెయ్యాలి అంటే దయానంద స్వామీజీ చెప్పేది ఇంటెలిజెంట్ వేలో ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటారు. తెలివిగా ఆ కోపాన్ని ప్రదర్శించాలి. అంటే వాళ్ళ మీద అరవకూడదు. ఏ నది ఒడ్డుకో ఒంటరిగా వెళ్ళి గట్టిగా అరవటం, లేదా ఒక కాగితం మీద రాసి మళ్ళీ దాన్ని ఎవరూ చూడకుండా చింపి పారవేయటం, లేదా ఓ దిండుని కర్రతో గట్టిగా కొట్టడం, ఇలా రకరకాల విధాలుగా మన కోపాన్ని ఎవరికీ హాని కలగకుండా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. పూర్వం అలక గృహాలు ఉండేవి. కైకేయి అలక గృహంలోకి వెళ్ళింది అంటే ఆవిడికి కోపం వచ్చింది అని అర్థం. అరిచి తిట్టి పోట్లాడక్కర్లేదు. ఆ విధంగా సమచిత్తత్వం పాటించడానికి మన మనసుని రకరకాలుగా అదుపులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు తర్వాత విలువ చూద్దాం. అది మయి అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి. ఇందులో మనం చూసే అంశాలు మయి అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి అంటే ఏమిటి, దీన్ని ఎవరు పాటించాలి, ఎవరి మీద భక్తి చూపించాలి, భక్తిలో రకాలు ఏమిటి, దానివల్ల కలిగే ఫలం ఏమిటి. మయి అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి అంటే ఏమిటి అంటే చెక్కు చెదరని భక్తి. నేను భగవంతునికి దూరంగా లేను అని అనుకోవటం. అవ్యభిచారిణి భక్తి అంటే వేరే దేని గురించి ఆలోచించని భక్తి. అనన్యయోగేన అంటే దేనితోనూ కలపని, అంటే ప్రయారిటీ భగవంతుడే ఉండాలి, పూర్ణత్వ ప్రాప్తి పొందేలాగా ఉండాలి. అనన్యయోగ భక్తిని ఎవరు పాటించాలి? కృష్ణ పరమాత్మ 4 రకాల భక్తుల గురించి చెప్పాడు. అవి ఆర్త భక్తుడు, అర్థార్థి భక్తుడు, ముముక్షు భక్తుడు, జ్ఞాని భక్తుడు. ఇది మనం జ్ఞాన యోగ్యత గురించి చేసే ప్రయత్నం అని చూసాం కాబట్టి జ్ఞాని భక్తుడు ఇందులోకి రాడు. ఇంకా మిగిలింది తక్కిన 3: ఆర్త భక్తుడు, అర్థార్థి భక్తుడు, ముముక్షు భక్తుడు. ఆర్త భక్తి ఎలా ఉంటుందంటే భగవంతుడు మార్గం, ప్రపంచం, లక్ష్యం. అంటే భగవంతుడి మీద భక్తిని మార్గంగా ఉపయోగించుకుని జీవితంలో తను ఏం కోరుకుంటున్నాడో అది పొందటానికి ప్రయత్నాలు చేస్తాడు. దీన్ని సకామ భక్తి, వ్యాపార భక్తి అంటారు. అంటే నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తాను అని భగవంతునితో కూడా ఒక డీల్ పెట్టుకుంటారు. ముందు చేయరు, భగవంతుడు చేశాకే చేస్తారు. అసలే భక్తి లేకపోయే కన్నా ఇది నయమే
అంటారు. రెండవ రకం భక్తి అర్థార్థి భక్తి. భగవంతుడే లక్ష్యం, భగవంతుడు కావాలి. ఏ పని చేసినా ఆ పని భగవంతుని వైపు పెట్టుకునేలాగా ఉంటుంది. అంటే ఇక్కడ అర్ధార్థి భక్తిని ముముక్షు భక్తిని కలుపుతున్నాం మనం. ఇందులో మోక్షం ఒకటే వాళ్ళకి లక్ష్యం. భగవంతుడే లక్ష్యం అంటే భగవంతుడి ద్వారా మోక్షం పొందటమే లక్ష్యం. దీన్ని నిష్కామ భక్తి అంటారు. నిష్కామ భక్తి అంటే లౌకిక కోరికలే ఉండవు, కానీ మోక్షం కావాలి అనే కోరిక ఉంటుంది. ఇది మధ్యమ భక్తి. ఈ అవ్యభిచారిని భక్తి ఉండేది ఈ ముముక్షు భక్తునికి లేదా నిష్కామ భక్తి పాటించే అతనికి. ఎవరి మీద భక్తి ఉండాలి? కృష్ణ పరమాత్మ నా మీదే భక్తి పెట్టుకోండి అన్నాడు. దాన్ని విపరీత అర్థాలు తీస్తారు కొంతమంది. చూసావా, కృష్ణుడు నా మీదే భక్తి పెట్టుకోమన్నాడు అంటే వేరే ఏ దేవుడికి పూజించకూడదు, నాకే పూజించాలి అన్నాడు అని అర్థం తీస్తారు. కానీ భక్తిలో తాదాత్మ్యం చెందితే శివ ఏవ విష్ణు, విష్ణు ఏవ శివ అని అర్థం అవుతుంది. ఎవరి దాతానో ఎందుకు? కృష్ణ పరమాత్మే చెప్పాడు. ఏమని? 7వ అధ్యాయంలో అన్నాడు, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అంటే భగవంతునికి ఒక రూపం ఉండదు, మీరు ఏ రూపంలో కొలిచినా పలుకుతాడు, అందువల్ల నన్ను కొలవండి అన్నాడు. అంటే నన్ను అంటే కృష్ణ పరమాత్మ అయిన సాకార రూపాన్ని కాదు. రాముడు, గణపతి, దేవి వీళ్ళెవరు ఇవ్వరు అని అర్థం చేసుకోకూడదు. ఏ భగవంతుని గురించినది చదివినా మీరు ఆ భగవంతుడే సృష్టి స్థితి లయకారకుడు అని వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు నిజానికి నిరాకారుడు, ఆకారాలకి అతీతంగా ఉన్నవాడు. మనం ఒక పేరు ఇచ్చుకున్నాం అంతే. గణపతి అథర్వ శీర్షం చదివితే సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం తత్వస్థిష్టతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి అని వస్తుంది. అంటే నువ్వే సృష్టి స్థితి లయకారకుడు అని. గణపతి ఎలా సృష్టి స్థితి లయకారకుడు అంటే గణపతిని మనం ఇక్కడ అల్టిమేట్ గాడ్ గా చూస్తున్నాం. ఈ రూపాలకు అతీతంగా ఉన్న నిర్గుణ బ్రహ్మగా చూస్తున్నాము. ఇక్కడ మయి అంటే నిర్గుణ బ్రహ్మ, అందువల్ల ఇక్కడ మయి అంటే కృష్ణ పరమాత్మ మాత్రమే అని కాదు, రూపాలకు అతీతమైన పరమాత్ముడు అని అర్థం. భక్తిలో రకాలు ఏమిటి అంటే ఇక్కడ 2 రకాలు చూడబోతున్నాం. ఒకటి విశ్వరూప భక్తి, రెండవది ఏకరూప భక్తి. విశ్వరూప భక్తినే అనేక రూప భక్తి అంటారు. దీన్ని పూజ్య స్వామీజీ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ అంటారు. అంటే కొన్ని ప్రకృతి సూత్రాలు ఉన్నాయి. ప్రతిదీ మనం ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే ఏ పరిస్థితి ఎదురైనా కూడా మనం చలించము. అంటే ఈశ్వరుణ్ణి కర్మ ఫలదాతగా స్వీకరించాలి. కర్మ చేయటం వరకే నా చేతిలో ఉంది, కానీ కర్మ ఫలం నా చేతిలో లేదు అనే విషయం అర్థం చేసుకోవాలి. మనం అంతకు ముందు కూడా ఈ విషయాన్ని చూసాం. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఆ విషయంలో ప్రణాళికలు వేయటం వరకు మనకు అధికారం ఉంది, కానీ ఆ ఫలితం ఇలాగే రావాలి అని మనం ఆశించలేము. 4 రకాల ఫలితాల్లో ఏదైనా రావచ్చు అని చూసాం. అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరగవచ్చు, అనుకున్న దానికన్నా ఎక్కువ జరగవచ్చు, అనుకున్న దానికన్నా తక్కువ జరగవచ్చు, అసలు ఆ ఫలమే రాకపోవచ్చు. వాటిల్లో దేనిలోనూ మనకి హక్కు లేదు. కర్మ చేయటం వరకే మనకి హక్కు ఉంది, కానీ కర్మ ఫలాన్ని మనం ఆశించలేము. భగవంతుడే కర్మ ఫలదాత అని అర్థం చేసుకుంటే అప్పుడు ప్రశాంత చిత్తం ఆటోమేటిక్ గా వస్తుంది. భగవంతుడు పొరపాటు చేయడు, ప్రకృతి సూత్రాలు తప్పు కావు అనే విషయం తెలుసుకుంటే సమచిత్తత్వం వస్తుంది. మనం అంతకుముందు సమచిత్తత్వానికి అనేక మార్గాలు చూసాం, ఇది కూడా ఒక మార్గం. ఈశ్వరుడు కర్మ ఫలదాత అని తెలుసుకోవటం, భగవంతుడు చూస్తూ చూస్తూ తప్పు చేయడు అనే విషయం తెలుసుకోవాలి. ఇది పరిపక్వత ఉన్న మనసున్న వాళ్ళు తెలుసుకోగలరు. ఇంకొక పద్ధతి ఏకరూప భక్తిగా కొలవటం.
ఏకరూప భక్తి అంటే ఒక భగవంతుని ఎన్నుకుని ఆయన మీదే పూర్తి భారం వేసి ఏ కష్టం సుఖం వచ్చినా కూడా భగవంతుడితో మొరపెట్టుకునే చనువు ఉండాలి. మనిషికి మామూలుగా ఓదార్పునిచ్చే ఒక భుజం కావాలి అనుకుంటాడు. అది చెట్టో జంతువో కాదు, ఒక తోటి మనిషి కావాలి. కానీ తోటి మనిషితో కన్నా కూడా భగవంతునితో కష్టం సుఖం చెప్పుకునే పద్ధతిని అలవాటు చేసుకుంటే భగవంతుడు ఎప్పుడూ మనని వదలడు. మన కష్టాల్లో మన వెన్నంటే ఉంటాడు. దానికి ఒక కథ చెప్తారు. ఒక అతను తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా చోట్ల 2 జతల పాదాల గుర్తులున్నాయి. కొన్ని చోట్ల ఒక జతే ఉంది. ఆ కొన్ని చోట్ల ఎక్కడ అని బేరీజు వేసుకుంటే తను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, ఉద్యోగంలో కష్టం వచ్చినప్పుడు, పిల్లల విషయంలో సమస్య వచ్చినప్పుడు, భార్య పోయినప్పుడు, అలాంటి సందర్భాల్లో ఒక జత అడుగుజాడలే కనిపించాయి. అతను చాలా కోపంగా దేవుడితో పోట్లాడతాడు. ఇదేమిటి స్వామి, ఉత్తప్పుడంతా నువ్వు నా కూడా ఉన్నావు, నాకు తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు నువ్వు నా దరిదాపుల్లో కూడా లేవు, ఏమిటి అంటే భగవంతుడు నవ్వి, భక్త, ఉత్తప్పుడే నీ కూడా ఉండేవాణ్ణి, నీకు సమస్య వస్తే నేను వదిలి వెళ్తానని ఎలా అనుకున్నావు? నీకు సమస్య వచ్చినప్పుడు నీకు కనబడిన అడుగుజాడలు నీవి కావు, అవి నావి. నేను నిన్ను నా చేతుల్లో ఎత్తుకుని తీసుకువెళ్ళాను. నువ్వు కష్టపడకుండా, నువ్వు నడవకుండా నేను నిన్ను నా చేతుల్లో ఎత్తుకుని తీసుకువెళ్ళాను అని భగవంతుడు చెప్పాడు. అటువంటి భక్తి ఉండాలి భగవంతుని మీద. ఇది చాలా అద్భుతమైన కథ. ఈ ఏకరూప భక్తిలో ఇటువంటి భక్తి చూపించేటప్పుడు ఒక్కోసారి భక్తులు తోటి మనిషితో మాట్లాడినట్టే మాట్లాడతారు, కబుర్లు చెప్తారు, పోట్లాడతారు, తిడతారు కూడా. రామదాసు కీర్తన చాలా అద్భుతమైన కీర్తన ఉంటుంది. అక్కడ ఏమంటాడు, శిక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే అని చెప్పి అక్కడ ఇంకా ఏమంటాడు, సీతమ్మకు చేయిస్తుని చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకానికి పట్టే 10,000 వరహాలు రామచంద్ర, పలికితురాయి నీకు పొరువుగా చేయిస్తుని రామచంద్ర, నీ తండ్రి దశరథ మహారాజు పంపెనా, లేక నీ మామ జనక మహారాజు పెట్టెనా, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని నిలదీస్తాడు. అది ఆ భక్తి పరాకాష్ఠగా మనం అక్కడ తీసుకోవాలి. ఇటువంటి అనన్య భక్తి చూపించటం వల్ల కలిగే ఫలం ఏమిటి? 2 రకాల భక్తి చూపిస్తామని చెప్పాము. ఒకటి విశ్వరూప దర్శనం, అంటే భగవంతుడే అంతా చేస్తున్నాడు, నా చేతిలో ఏమీ లేదు, ఇది ప్రకృతి సూత్రం అని అర్థం చేసుకుంటే సమచిత్తత్వం ఏర్పడుతుంది. లేదా ఏకరూప భక్తి పెంచుకుని భగవంతునితో అంతా మొరపెట్టుకుంటే ఈ రాగద్వేషాలు ఇటువంటివి మనని బాధించవు. ఏకరూప భక్తి ఉంటే ఏదొచ్చినా ఎదుర్కొనే బలం వస్తుంది. ముందేమో స్వీకరించే శక్తి వస్తుందని చూసాం, ఇప్పుడు ఏదొచ్చినా ఎదుర్కొనే బలం వస్తుంది అని చూసాం. అందువల్ల ఈ రెండిట్లో మనకి ఏది వీలుగా ఉంటే ఆ భక్తిని పెంపొందించుకోవాలి. అనేక రూప భక్తి లేదా విశ్వరూప భక్తి పెంపొందించుకోవచ్చు, లేదా ఏకరూప భక్తిని పెంపొందించుకోవచ్చు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.